Hi friends, good evening. Srinivas from Indo-Qatar Projects Private Limited. నేను గతంలో మన హైదరాబాద్లో ఉన్నటువంటి మన రెండు ప్రాజెక్టులు శ్రీశైలం హైవేలో ఉన్న మగధ శ్రీనివాసం ప్రాజెక్టు గురించి నేను మీకు గతంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా గుడ్ రిటర్న్స్ వస్తాయనేది కూడా మీకు చెప్పడం జరిగింది. శ్రీశైలం హైవే ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు ఆల్ కార్నర్స్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోకి ఎగ్జిట్ నెంబర్ 14 దాటిన తర్వాత వచ్చే శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్ కంపారిజన్ విత్ అదర్ ఓఆర్ఆర్స్ ఏ విధంగా మీకు రిటర్న్స్ వస్తాయో కూడా చెప్పడం జరిగింది. బాంబే హైవే తీసుకోండి, లేదా బెంగళూరు హైవే తీసుకోండి, ఇన్ కంపారిజన్ విత్ అదర్ ఆల్ ఓఆర్ఆర్స్ మనకి కంపారిజన్ చేసుకుంటే అవన్నీ కూడా చాలా హై ప్రైస్ ఉన్నాయి. శ్రీశైలం హైవేలో ప్రస్తుతం ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండి కస్టమర్ కనుక ఈ రోజున కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా అతనికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని గతంలో నేను మీకు చెప్పాను. మోరోవర్ మా ఇండో-ఖతార్ ప్రాజెక్ట్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న శ్రీనివాసం, మగధ ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా మీకు ఖమ్మంలో బేస్ ఎక్కడైతే ఉందో ఇండో-ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆ బేస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం ప్రాంతంలో నంబర్ 1 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ క్షేత్ర ఇంద్రప్రస్థ అనేది విల్లా ప్రాజెక్ట్. దీనిలో 200 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, 500 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్ విల్లాలు ఉన్నాయి. ₹1 కోటి దగ్గర నుంచి ₹5 కోట్ల విలువ గల విల్లా ప్లాట్స్ ప్లస్ విల్లాను మనం కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నాం. సో మోరోవర్ ప్రణామం తల్లంపాడులో ఉంది. ఇది హైవేకి పక్కనే ఆనుకొని ఉంది. ఈ ప్రాజెక్టు గురించి కూడా నేను గతంలో టూకీగా చెప్పడం జరిగింది మీకు. ఈ ప్రణామం ప్రాజెక్టు మన హైవేని ఆనుకొని రీసెంట్గా ఓపెన్ అయింది. దీనిలో సేల్స్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ వేలో జరుగుతున్నాయి. ఆల్ డైరెక్షన్స్లో మన ప్రణామం ప్రాజెక్టులో కూడా మీకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ధర్మస్థలి ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు ఉన్నాయి. ఈ ధర్మస్థలి ఫేజ్ 1 ఆల్మోస్ట్ కంప్లీటెడ్, ఫేజ్ 2 కూడా రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ శ్రీనివాసం ప్రాజెక్ట్. ఈ శ్రీనివాసం ప్రాజెక్ట్ గురించి గతంలో నేను మీకు చెప్పాను. మన హైదరాబాద్ శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ప్రాజెక్టు శ్రీనివాసం. అట్ ది సేమ్ టైం వైకుంఠపురం అనేది మన ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్కి దగ్గరలో ఉంది. ఈ ఖమ్మంలో ఉన్న ప్రాజెక్టులన్నీ మెజారిటీ పోర్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి వైలా రోడ్లో ఉన్నాయి. నెక్స్ట్ రాజహంస కూడా విల్లా ప్రాజెక్టే. రాజహంసలో బడ్జెట్ హౌసెస్ నడుస్తున్నాయి. బడ్జెట్ హౌసెస్ మనం కట్టి గతంలో మనం ఫస్ట్ ఇచ్చింది 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలు ఆ విధంగా ఇచ్చుకుంటూ వచ్చాం. ఈ రోజున 60 లక్షలు, 70 లక్షలకి వెళ్ళి. అట్ ది సేమ్ టైం ఇంద్రప్రస్థాలు కూడా అంతే. మనం ఏదైతే ప్రైస్ ఇచ్చామో ఆ ప్రైస్కి కొన్న విల్లాలు ఈ రోజున 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు అయిపోవడం జరిగింది. నెక్స్ట్ మగధ మన శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి శ్రీనివాసంతో ఉన్నటువంటి ప్రాజెక్టు కడతాల్లో ఉంది. ఈ పృథ్వీ కూడా ఖమ్మంలో ప్రాజెక్టే. ఇలా మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ఖమ్మం ఏరియాలో ఉన్నాయి, హైదరాబాద్ ఏరియాలో ఉన్నాయి. వీటిల్లో కనుక ఎవరైనా కనుక మన ఇండో-ఖతార్ ప్రాజెక్ట్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం కనుక జరిగిందంటే వాళ్ళు ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే రానున్న రోజుల్లో డెఫినెట్గా మీకు 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు ఆల్రెడీ ఇవన్నీ ప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. ఖమ్మంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 2 రెట్లైనా, 3 రెట్లైనా, కొన్ని 4 రెట్లైనా. వాళ్ళు కస్టమర్లు మా ప్రాజెక్టులలో ఒకే కస్టమరు మా దగ్గర ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అన్ని ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్లు కూడా ఉన్నారు. ఒక్కసారి ఒక కస్టమర్ ఒక ప్రాజెక్టులో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా అతను తనకి తెలిసిన కస్టమర్లని మాకు రిఫర్ చేశారు కూడా. గతంలో మాకు ఎన్నో ప్రాజెక్టులలో వీళ్ళు రిఫర్ చేసిన కస్టమర్స్ బై చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మాకు అబ్రాడ్ నుంచి కూడా లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండడంతో వాళ్ళు దాన్ని పర్చేజ్ చేశారు, ప్లాట్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. మోరోవర్ నేను ఇంకొక విషయానికి వస్తే మన ప్రాజెక్టుల గురించి, మన ఇండో-ఖతార్ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి నేను మీకు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మన శ్రీశైలం హైవేలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నేను గతంలో కూడా చెప్పాను. శ్రీశైలం హైవేలో మగధ ప్రాజెక్టులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎలాంటి రిటర్న్స్ వస్తాయి అనేది కూడా నేను చెప్పాను. కమర్షియల్గా మగధ ప్రాజెక్టులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్ వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్పాను. అక్కడ కట్టుకొని రెంట్కి ఇచ్చుకుంటే రెంటల్ ఎవ్రీ